ఇప్పుడు ఎవరన్నా ఒకరి మీద బదనాం మోపినా నింద మోపినా ఏం చేస్తారు? వాళ్ళని మళ్ళీ ఏ రకంగా బదనాం చేయాలి, ఎట్లా నిందమాలు చేయాలి అనేది ఆలోచిస్తారు. అంతేనా కాదా? ఇక గట్టినే నిజమన్నా. మరి చెల్లి షర్మిల అన్న జగన్ అది చేయలే ఇది చేయలే, నువ్వు అట్లా ఇట్లా ఎన్ని కూతలు కూర్చింది. ఆఖరికి వస్తాకల్లా అన్న కూర్చి ఉడవీకిచ్చింది. కానీ ఇప్పుడు అన్న ఏం ఉపాయం చేస్తున్నావు ఎరికేనా? బరకొండ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే దేవులు ఆడుకోవాలి అనేది పెద్దల మాట. కానీ అక్షరాల ఆ పెద్దల మాటనే పట్టుకొని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా శల్య షర్మిలకే సూటి పెట్టిండుల్లా. ఎట్టెట సంగతి ఏంది ఏం కదా అంటే ఇక మరి శల్య షర్మిల ఆనాడు ఎలక్షన్ల ముందర ఏ రకంగా మాట్లాడింది, అన్న ఇజ్జతి విలువ ఉంచిందా? అమ్మా, ఒక్కొక్క మాట అంటుంటే జగన్ గుండెలో బాంబు వెలిసినట్టు అయ్యింది. ఇక ఇంత పనుకున్నావు చెల్లి, నీ లగ్గం ఎట్ట చేయాలి, నీ నాగవేలు ఎట్ట చేయాలి అని ఈ రకంగా ఆలోచన చేసి ఇక అటు మళ్తే చంద్రబాబు నాయుడు కూడా మమ్మల్ని బతకనిస్తలేడు, మా పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తుండు అని ఏమన్నా అంటే హత్య రాజకీయాలు దాడులు గీయే జరుగుతున్నాయి, మమ్మల్ని అందనిస్తలేరు పొందనిస్తలేరు అని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయబట్టే కదా. కానీ కాంగ్రెస్ లోపటంగా ఏదో అన్నా కానీ అఖిలేష్ యాదవ్తో పాటు కొంతమంది ఇండియా కూటమి నేతలు జగన్కు మద్దతు ఇచ్చిరి. ఇక ఈ కథ ఇట్లా ఉండగా ఎట్టడన్నా చేసి మా శల్యం దెబ్బ కొట్టాలంటే ఇక పుసుక్కున నేను ఏం చేయాలి ఎట్ట చేయాలి అనేది ఇక అఖిలేష్ యాదవ్ చెవిలో ఊదితే ఎట్టుబడి నిన్ను ఇండియా కూటమిలో చేర్చుకుంటాము, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వైసీపీ పార్టీలకు వెళ్ళి ఇక కూటమిగా ఏర్పడి పోటీ చేయాలి అన్నట్టుగా ఈ రకంగా ఈ అఖిలేష్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చినాడనుల్లా. మరి రేపు గీ కథే నడిస్తే రేపు ఇండియా కూటమిలో చేరితే రేపు కాంగ్రెస్ వైసీపీ మరి ఏపీలో పోటీ చేస్తే మరి జగన్ మరి శల్య షర్మిల సంగతి ఏంది? శల్య షర్మిల ఏమైపోవాలో, ఎటు మలుతుంది, ఎక్కడ అడుగులేస్తుంది అనేది ఇప్పుడు ఏపీ జనాలు ఒక్కటే గుసగుస పెట్టుకుంటారు అటనులా. చూడాలా మరి శల్య షర్మిల సంగతి ఏమైపోతుందో. కానీ అన్న మాత్రం బాగానే ఉపాయం చేసిండులా.